నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఏదైతే దేశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా టార్గెట్ చేసి అటాక్ చేస్తూ ఉంది. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్ ఇటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్తో పాటు బాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్స్ వీటితో పాటు ఎక్కువగా అటాక్ చేసి అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు కావచ్చు, అలాగే ఎయిర్ బేసెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే తాజాగా ఇటు ఇరాన్కి అటు గల్ఫ్ కంట్రీస్కి మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం, ఇటు మన తెలంగాణ ఆంధ్ర కలిపితే ఎంత ఉంటుందో అట్లా ఉంటుంది, అది చిన్న దేశం బహ్రెయిన్. దానిపైన ఈరోజు ఇరాన్ అటాక్ చేసింది కొన్ని డ్రోన్స్ తోటి, అలాగే బాలిస్టిక్ మిసైల్స్ తోటి. అయితే బహ్రెయిన్ లో ఉన్న ముఖ్యంగా ఈరోజు అమెజాన్ కి సంబంధించిన ఒక వెబ్ సర్వీస్, అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే ఒక సర్వర్ ఉంటుంది, అందులో బిల్డింగ్ లో ఉంటుంది, అది ఆటోమేటెడ్ సిస్టమ్. అక్కడ కొంతమంది టెక్నీషియన్స్ ఉంటారు, సుమారుగా ఒక 50 మంది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఈరోజు దాన్ని టార్గెట్ చేసి అటాక్ చేసింది. దీనికి కారణం ఏంటంటే ఈ ఏదైతే అమెజాన్ వెబ్ సర్వీస్ ఉందో దాన్ని అమెరికాకి సంబంధించిన నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించుకుని ఇటు ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి చాలా దగ్గరగా ఉంది బహ్రెయిన్. ఇటు రీసెంట్గా బుషహర్ అనే ప్రాంతం దగ్గర కూడా అటాక్ చేశారు న్యూక్లియర్ వార్ హెడ్ పైన. అలాగే ఇటు హర్మోస్ జలసంధి కూడా దగ్గరలో ఉంది. అంటే అమెరికా ఈ బహ్రెయిన్ వేదికగా యూజ్ చేసుకుని ఇరాన్ని ఎట్లా చావు దెబ్బ కొట్టాలనే ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళి వారిపైన దాడి చేస్తుంది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే అసలు వీరికి ఉపయోగపడుతున్న బహ్రెయిన్లో ముఖ్యంగా యాపిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, టెస్లా కావచ్చు, అలాగే మేటా వీటన్నిటిని కూడా టార్గెట్ చేసింది. కేవలం బహ్రెయిన్లో కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఇవన్నీ కూడా అమెరికాకి నిఘా వ్యవస్థకి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ వారు తెచ్చుకుని మనపైన దాడులు చేస్తున్నారనేది వీళ్ళ అనుమానం. కాబట్టే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే 50 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే మరికొంతమంది గాయాల పాలయ్యారు, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే ఈ సర్వర్ బిల్డింగ్ ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అంటే ఇది అమెరికాకి ఒక నష్టం అని చెప్పొచ్చు. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న దానికన్నా ఇక్కడ కొంచెం పెద్దగానే నష్టం జరిగింది. ఎందుకంటే బహ్రెయిన్ అనేది చాలా ఇరాన్కి దగ్గరలో ఉంది. ఆ బహ్రెయిన్ వేదికగా ఇరాన్ పైన వీళ్ళు ఈజీగా ఆ టార్గెట్ని ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వాళ్ళు పెట్టుకున్న గురి ఏదైతే ఉందో తప్పకుండా వారిపైన అటాక్ ఈజీగా చేయగలుగుతారు. సో దాన్ని ఈరోజు వీళ్ళు అటాక్ చేసి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. ఇది ఈరోజు ఇరాన్ అమెజాన్ పైన అటాక్ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో కొన్ని ఎక్స్ప్లోజివ్ డ్రోన్స్ వాడారు, అలాగే బాలిస్టిక్ మిసైల్స్ని కూడా వాడారు. అయితే బహ్రెయిన్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ కొన్ని మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసింది, అంటే గాల్లోనే వాటిని అంతం చేసింది. కానీ డ్రోన్స్ అయితే మాత్రం కొన్ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నారు, కానీ కొన్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే వారు ఒకేసారి కొన్ని వందల డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక 100 డ్రోన్స్ ఒకేసారి వచ్చి అటాక్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఒక బాలిస్టిక్ మిసైల్ను, ఒక క్రూయిజ్ మిసైల్ను ఒక 2, 3 వస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టారో అక్కడికి చేరుకునే లోపే దాన్ని గాల్లో ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 1 వే డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఒకేసారి 100 డ్రోన్స్ రావడం వల్ల వాటిని అడ్డుకునే ప్రయత్నం కొంచెం కష్టమే. కాబట్టి అవి వచ్చి ఆ టార్గెట్ని డ్యామేజ్ చేయగలుగుతూ ఉన్నాయి. రీసెంట్గా బెహ్రాన్లో కూడా అదే పరిస్థితి జరిగింది. అలాగే దీన్ని టార్గెట్ చేయడానికి ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఇరాన్ ఐఆర్జేసీ ఏదైతే ఉందో, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్, మొదటి నుంచి కూడా హెచ్చరిస్తున్నారు, మీరు మా విద్యుత్ కేంద్రాలపైన గురి పెడుతున్నా, మీరు మా హర్మోస్ జలసంధి దగ్గర పైన ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, అలాగే మా నేవీ ఆఫీసర్స్, కమాండర్స్ వీరిని మీరు అంతం చేస్తున్నారు, ఇకపై అది చేసినా మేము ఈసారి కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పి ఇప్పుడు అమెజాన్ని టార్గెట్ చేశారు. నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా, మేటా
సో వీటిని మేము టార్గెట్ చేయబోతున్నాం. కొన్ని గంటల్లో వాటిపైన కూడా మేము బాంబులు వేస్తాం. కాబట్టి అక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వెంటనే ఖాళీ చేసి వెళ్ళండి. అలాగే ఆ కంపెనీస్కి 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరైనా ఆ దేశ ప్రజా పౌరులు ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడా ఆల్రెడీ హెచ్చరికలు పంపించారు. అయితే ఇవన్నీ డ్యామేజ్ అవడం వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అలాగే బహ్రెయిన్ ప్రాంతంలో ఇబ్బంది ఏంటంటే బ్యాంకింగ్ ఆగిపోతుంది, గవర్నమెంట్ సర్వీసులు నిలిచిపోతాయి, టోటల్గా ఆ దేశాలకి కమ్యూనికేషన్స్ కట్ అయిపోతాయి. సో దీంతో ఒక అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. చాలా ఘోరాలు అయితే అక్కడ చూస్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇరాన్ ఇంకా చాలా చాలా ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ భయపడుతున్నాయి వాళ్ళ హెచ్చరించిన దానికి. డిసాలినేషన్ ప్లాంట్స్, సముద్రపు నీరుని ప్యూరిఫై చేసే ఏదైతే ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఆ ప్లాంట్స్ ఉన్నాయో వాటిపైన కూడా మేము అటాక్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఒకవేళ వాటిపైన అటాక్ చేస్తే ఖచ్చితంగా చాలా దారుణమైన ఘటనలు అక్కడ జరుగుతాయి. ఇక మీదట ప్రజలు కూడా దాహంతో చనిపోయే పరిస్థితి అయితే వస్తుంది. రైట్, ఏదేమైనప్పటికీ అమెరికా ఇంటెలిజెన్స్కి, అమెరికా నిఘా వ్యవస్థకి ఉపయోగపడే కొన్ని ఈ కంపెనీస్ని టార్గెట్ చేసి వాటిని అంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఆ దేశాల మధ్య కూడా ఒక ప్రెజర్ లాంటివి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక పక్క కాల్పులు విరామణ ప్రకటించి దాన్ని అతిక్రమించి మళ్ళీ దాడులు చేస్తున్నారు అనఫిషియల్గా అని చెప్పి. సో అన్ని దేశాల మధ్య ప్రెజర్ తీసుకురావాలి, హార్మోజ్ని క్లోజ్ చేసి, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వారికి ఉపయోగపడే ఇండస్ట్రీ పైన కూడా అటాక్ చేసి వారి దగ్గర నుంచి ఇజ్రాయెల్కి, అమెరికాకి ప్రెజర్ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో హైర్ చేసి ముందుకెళ్తారు. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఈరోజు పై చేయి ఎవరిదంటారు, ఇరాన్దా లేదా అమెరికాదా? ఎప్పుడు ఇజ్రాయెల్ న్యూట్రల్గా అటాక్ చేస్తూనే ఉంది డే బై డే. కానీ ఈ రోజు అయితే మాత్రం అమెరికాకి సంబంధించిన ఇండస్ట్రీ టార్గెట్ చేసి హైర్ చేసి వీరిపైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎవరిది పై చేయి అంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.